పూర్వ విద్యార్థుల అనుభవాలు తమ జూనియర్లకు మార్గదర్శకంగా నిలుస్తాయి. వారి సలహాలు సూచనలు భవిష్యత్తులో స్థిరపడడానికి బాసటగా ఉంటాయి. గత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ పూర్వ విద్యార్థులు వారి అనుభవాలు తెలుసుకుంటూ జూనియర్ల కలయికతో గీతం డీమ్డ్ యూనివర్సిటీ కోలాహలంగా మారింది. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలోని గీతం విద్యాసంస్థల పూర్వ విద్యార్థులు ఒకచోట చేరి సందడి చేశారు. సంప్రదాయ దుస్తుల్లో అలరిస్తూ డాన్సులకు స్టెప్పులు వేశారు. ఆటపాటలతో రోజంతా విద్యార్థులు ఆనందోత్సవాల్లో తడిసిముద్దయ్యారు. ప్రముఖ స్టాండప్ కమెడియన్ సాయి కిరణ్ హాస్య రసగులికలతో నవ్వులు విరబూశాయి. సంగారెడ్డి జిల్లా రుద్రారం పరిధిలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో హోమ్ కమింగ్ 2024 పేరుతో పూర్వ ప్రస్తుత విద్యార్థుల సమ్మేళనం కోలాహలంగా జరిగింది. పూర్వ విద్యార్థుల కలయిక జూనియర్ల ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఆట పాటలు, సాంస్కృతిక నృత్యాలు, స్టాండప్ కామెడీ ఆద్యంతం అలరించాయి. పూర్వ విద్యార్థులు వారి ఉద్యోగ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఏఎస్ అధికారి కృష్ణతేజ, గీతం డీమ్డ్ యూనివర్సిటీ అధ్యక్షుడు ఎంపీ భరత్ విచ్చేశారు. తమ ప్రసంగంతో విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. గీతం యూనివర్సిటీలో నిర్వహించే హోమ్ కమింగ్ కార్యక్రమం ద్వారా సొంతింటికి వచ్చిన అనుభూతి కలిగిందని పూర్వ విద్యార్థులు చెబుతున్నారు. బెంగళూరు, విశాఖపట్నం క్యాంపస్ల నుంచి కుటుంబంతో సహా విచ్చేసిన పూర్వ విద్యార్థులకు జూనియర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. 2011 నుంచి 2024 విద్యా సంవత్సరంలో చదువుకొని వెళ్లిపోయిన వారంతా వచ్చి సరదాగా గడిపారు. ఆడి పాడి పలు ఇండోర్ క్రీడల్లో పాల్గొని మెప్పించారు. సో బేసిక్లీ మా గీతం హైదరాబాద్ క్యాంపస్ రుద్రారంలో హోమ్ కమింగ్ ఈవెంట్ జరుగుతుంది. ఏంటంటే పాస్డ్ అవుట్ అలుమినై బ్యాచ్ వాళ్ళని ఆల్ ద బ్యాచెస్ ఫ్రమ్ 2011 నుంచి 2024 వరకు పిలిచి వీఆర్ సెలబ్రేటింగ్ అన్ ఈవెంట్. we as students are giving them ఒక జాయ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళ మెమరీస్ని వాళ్ళు రీకలెక్ట్ చేసుకోవడానికి మేము ఒక ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేస్తున్నాము. సో వాళ్ళ కోసం డిపార్ట్మెంటల్ గ్యాదరింగ్స్ వెళ్ళి వాళ్ళ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీస్ని కలిసి కొంచెం మెమరీస్ షేర్ చేసుకోవడం వాళ్ళ ఫ్రెండ్స్తో. అండ్ కార్నివల్స్ కూడా ఉన్నాయి, అంటే ఫన్ గేమ్స్ ఉన్నాయి, సో దట్ వాళ్ళు ఆడుకోవచ్చు. అండ్ ప్రాజెక్ట్స్ కూడా స్టూడెంట్స్ ఇక్కడున్న కరెంట్ స్టూడెంట్స్ వాళ్ళు షోకేస్ చేస్తున్నారు అలుమినైకి. అండ్ లైవ్ మ్యూజిక్ అనేది రన్ అవుతుంది సెంటర్ లాన్లో. యాక్చువల్లీ హోమ్ కమింగ్, ది డెఫినేషన్ ఆఫ్ హోమ్ కమింగ్ గీతం అసలు పర్ఫెక్ట్గా చేస్తుంది. గీతం ఇస్ జస్ట్ నాట్ అబౌట్ అకాడమిక్స్ అట్ ఆల్. ఫర్ మీ ఇట్ హెల్ప్ మీ లేడ్ అ ఫౌండేషన్, బిల్డప్ ఫ్రెండ్స్. ఈ ఎలాంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ రీకనెక్టింగ్ విత్ యూ ఆల్ ఇస్ లైక్ really nice. I make sure not to miss any homecomings. Actually from past years I'm attending every homecoming and I'm meeting a lot of people. Actually every year I'm connecting with new people. I'm building the community. It's like really nice. Thank you so much for this opportunity. వివిధ సంస్థల్లో రోజువారీ పనులతో తీరిక లేకుండా గడిపే తమను ఒక చోటుకు రప్పించడం చాలా సంతోషంగా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. కుటుంబంతో సహా రోజంతా తాము చదువుకున్న సరస్వతి నిలయంలో గడపడం చాలా సంతోషంగా ఉందని మురిసిపోయారు. విద్యాబుద్ధులు నేర్పిన అధ్యాపకులను కలవటం, నాడు నడియాడన క్యాంపస్ ను చూసి అబ్బురపడ్డారు. విద్యార్థి దశలోకి వెళ్లి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. And I work on tech policies and future developments of R&D in telecommunication. This campus has given us a lot of opportunities and memories. We had good placements of offers, so I got placed in Horizon and then I went abroad to do my PhD. I finished and then came to the homecoming last year and I'm coming again this year. It has been very good. Corona period lo em jarigindante completely mobile addiction అయిపోయింది. So to remove that mobile addiction, we Gameology team ఫౌండర్ అయ్యప్ప గారు మేమందరం కలిసి ఒక మొబైల్ ఫ్రీ గేమ్ని పెట్టాలనుకున్నాం. డిజిటల్ ఫ్రీ కంప్లీట్గా. ఒక ఈ గేమాలజీకి వచ్చినట్టయితే మీరు అసలు మొబైల్స్నే వాడరు, కంప్లీట్లీ డిజిటల్ ఫ్రీ గేమ్స్ ఉంటాయి. ఇక్కడ 10 గేమ్స్ పెట్టడం జరిగింది. కాయిన్ చాస్, రంబుల్ రోస్టర్ అండ్ ఫిషింగ్ గేమ్స్, అలా చాలా మల్టిపుల్ గేమ్స్ పెట్టారు. ఇవి టీమ్ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ అండ్ మనలో ఉన్న చిన్నపిల్లల్ని బాల్యాన్ని తీసేలాగా ఇలా గేమ్స్ పెట్టడం జరిగింది. మనని మనమే మర్చిపోయేలా ఉంటుందండి ఈ గేమ్స్. ఇన్నాళ్ళ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇట్స్ వెల్కమ్. ఐ మీన్ ఇంటికి వచ్చినట్టే ఉంది. ఇట్స్ లైక్ వీవ్ కమ్ హోమ్. సో చాలా హ్యాపీగా ఉంది అందరినీ మీట్ అవుతున్నందుకు, ఫర్ ఓల్డ్ ఫ్రెండ్స్, కాలేజ్ అండ్ ఫ్యాకల్టీ. సో ఇంకా ప్రోగ్రామ్స్కి వచ్చి ఇంకా మీట్ అవ్వాలని చూస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుత పూర్వ విద్యార్థుల అభ్యున్నతికి విశ్వవిద్యాలయం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు ఎంపీ భరత్ పేర్కొన్నారు.
గీతం బ్రాండ్ తో పాటు లోగోను ప్రపంచవ్యాప్తంగా విస్తరించే విధంగా విద్యార్థులు సిద్ధం కావాలని భరత్ ఆకాంక్షించారు. హైదరాబాద్ లో మా హోమ్ కమింగ్ ఈవెంట్ అలుమ్నై కోసం పెట్టడం జరిగింది. మేము మొదటిసారి 2019లో పాండమిక్ ముందే స్టార్ట్ చేసాము. దాని తర్వాత పాండమిక్ వల్ల 2 సంవత్సరాలు పోయినాయి, కానీ దాని తర్వాత మళ్ళీ 2022 నుంచి ప్రతి క్యాంపస్లో చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. ఈసారి 3 క్యాంపస్లు హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు. ఇవాళ ఇంచుమించు 500 అలుమ్నై మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీతో కలిపి ఆల్మోస్ట్ ఒక 1000 మంది క్యాంపస్కి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరినీ చూసి. వాళ్ళని కోరేది ఏంటి అంటే, మీరు మీ గీతం ఎంబ్లం, గీతం బ్యాచ్ బయటికి వెళ్ళి గర్వంగా వేసుకోండి. గీతం విలువలకు తగ్గట్టుగా మీరు ప్రవర్తిస్తే అది మీకే కాదు, మాకు కూడా మీ వల్ల చాలా పేరు వస్తుంది. రేపు గీతము ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప యూనివర్సిటీ అవ్వాలి అంటే అలుమ్నై వాళ్ళే అవుతారు. కాబట్టి మీకు కంటిన్యూస్గా గీతం మీతో కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ మీకు ఇన్స్పిరేషన్ కోసం కూడా మీరు మాతో టచ్లో ఉండండి. ఎవరు ఎక్సలెన్స్ దారిలో ఉన్నారో అండ్ ఎవరు విలువలతో చేస్తున్నారో వాళ్ళందరితో కలిసి నడుస్తాం. పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదని, ఓటములు వచ్చినా కుంగిపోకుండా ప్రయత్నించాలంటూ ఐఏఎస్ అధికారి కృష్ణతేజ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. 3 సార్లు సివిల్స్ రాసి విజయం సాధించకపోయినా 4వసారి ఆల్ ఇండియా 66వ ర్యాంక్తో కలెక్టర్నయ్యానని కృష్ణతేజ పేర్కొన్నారు. శ్రమ, పట్టుదల గమ్యాన్ని చేరాలనే కసి ఉంటే గెలుపు బానిస అవుతుందని స్పష్టం చేశారు. చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఫస్ట్ టైం ఐఏఎస్ ఎగ్జామ్ రాశాను. నేను ఫెయిల్ అయ్యాను. అప్పటిదాకా టాపర్ అయినా నాకు ఫెయిల్యూర్ వచ్చేసరికి నా ఈగో బాగా హర్ట్ అయింది అనమాట. నేను అనుకున్నాను, నాకు జాబ్ చేసేటప్పుడు ప్రిపరేషన్కి టైం దొరకకపోవడం వల్ల నేను ఫెయిల్ అయ్యాను అనుకోని నేను నా జాబ్ని రిజైన్ చేసి నెక్స్ట్ 1 year కంప్లీట్గా ఐఏఎస్ కోసం ప్రిపేర్ అయ్యి సెకండ్ టైం ఎగ్జామ్ రాశాను. సెకండ్ టైం ఫెయిల్ అయ్యాను. నేను సెకండ్ టైం ఫెయిల్ అయినప్పుడు నేను అనుకున్నాను, ఇది ఒక బ్యాడ్ లక్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి నెక్స్ట్ 1 year మళ్ళీ ఐఏఎస్ కోసం ప్రిపేర్ అయ్యి 3వసారి ఎగ్జామ్ రాశాను. నేను 3వసారి కూడా ఫెయిల్ అయ్యాను. నేను 3 times ఎప్పుడు ఫెయిల్ అయ్యాను, నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలా కిందకి వెళ్ళిపోయాను, నా మోటివేషన్ లెవెల్స్ అన్నా కిందకి వెళ్ళిపోయాను. నాకే అర్థం కావట్లేదు వై ఐఎమ్ ఫెయిలింగ్ ఇన్ దిస్ ఎగ్జామ్. దాదాపు 1 month ఐ స్టార్టెడ్ ఇంట్రోస్పెక్టింగ్ మై సెల్ఫ్. ఎందుకు నేను ఫెయిల్ అవుతున్నాను, నాకు ఒక కారణం కూడా అర్థం. ఒక వ్యక్తి జీవితంలో పాజిటివ్స్ తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి అడగాల్సింది వాళ్ళ ఫ్రెండ్స్. అదే ఒక వ్యక్తి జీవితంలో నెగిటివ్స్ తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి స్ట్రైట్గా వెళ్ళి అడగాల్సిందని వాళ్ళ ఎనిమీస్. ఎందుకు అంటే మన ఎనిమీస్ పని ఏంటి, 24 గంటలు మనల్ని అబ్జర్వ్ చేస్తూ మనలో ఉన్న నెగిటివ్స్ ఐడెంటిఫై చేయడం మన ఎనిమీస్ యొక్క జాబ్. హోమ్ కమింగ్ కార్యక్రమం ద్వారా పూర్వ విద్యార్థుల అనుభవాలే తమ ఉద్యోగ విజయానికి సోపానాలుగా మారనున్నాయని జూనియర్లు హర్షం వ్యక్తం చేశారు.